ఇలా తాండూరులో ఆ ఎస్ఐ తాండూరు మీరు వినాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలవాలి తాండూరులో ఏం జరుగుతున్నది అనేది నేను ఇప్పుడు చెప్తాను. తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏమని నోటీస్ ఇచ్చిందంటే ప్రజలకు పత్రికా ప్రకటన, తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హౌస్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్ కు సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయండి ఏమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తున్నది. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైనది మరియు గవర్నమెంట్ కు వ్యతిరేకమైనది. ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు. కావున పైన తెలిపిన వ్యక్తులందరూ ఇట్టి సమ్మెకు మీ యొక్క సామాన్లు గాని టెంట్లు గాని ఇచ్చి అట్టి సమ్మెకు మద్దతు పలికినచో అట్టి వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తాండూర్ పోలీస్, వికారాబాద్ జిల్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్ తాండూర్, వికారాబాద్ డిస్ట్రిక్ట్ టిఎస్ అని చెప్పి 22/4. అరే వింటున్నారా మీరు? రేపొద్దున మీ మీద కూడా జర్నలిస్టుల మీద కూడా మీకు ఇచ్చి ఆర్టీసీ న్యూస్ కవర్ చేసినచో, ఆర్టీసీ న్యూస్ కవర్ చేసినచో మీరు దీనికి మద్దతు పలికినట్టే మీరు జైలుకు పోతారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? హోంమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, డీజీపీ గారు మీ పోలీసులకు ఇవే ఆదేశాలు ఇచ్చిండ్రా? ఆర్టీసీ కార్మికులతో మాట్లాడినచో మీరు జైలుకు పోతారు, ఆర్టీసీ కార్మికులకు నీళ్లు పోస్తే జైలుకు పోతారు. ఏంటి, ఎక్కడ పోతున్నాం మనం? ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ G ఏం చెప్తా ఉన్నది? ఈ దేశంలో ఏ పౌరుడైనా తనకిష్టమైన పని చేసుకోవచ్చు. జర్నలిస్టు తను జర్నలిస్టుగా మారాలనుకుంటే చేసుకోవచ్చు. జర్నలిస్టులు టెర్రరిస్టులను కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జర్నలిస్టులు నక్సలైట్లను కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు. జర్నలిస్టులు నక్సలైట్లను ఇంటర్వ్యూ చేసినంత మాత్రం జర్నలిస్టులు జైల్లో పెట్టరు. అది వాళ్ళ హక్కు, రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇచ్చింది. జర్నలిస్టులు ఆర్టీసీ కార్మికుల న్యూస్ రాస్తే వాళ్ళని జైలుకి పంపిస్తా అంటే ఎట్లయితుంది? టెంట్ హౌస్ వాళ్ళు టెంట్ హౌస్ పని చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎవరైనా ప్రజలు వాళ్ళ అయ్యో పాపం వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకు తిండి దొరుకుతున్నదో లేదో అని చెప్పి తిండి పెడితే వాళ్ళ మీద కేసు పెడతా అంటే ఎట్లా? రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ G. దీని గురించి తెలియదా రేవంత్ రెడ్డి గారు? మీకు మీ డీజీపీలు చెప్పలేదా? మీ లీగల్ అడ్వైజర్లు చెప్పలేదా? మీకు వినడానికి ఇష్టం లేదు. అందుకొరకే ఈరోజు విసిగి వేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఏమంటారు, అయ్యా మీరు మా సమస్యలు పరిష్కరించకపోతే కనీసం మా గోస ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం అన్న చేస్తాం. ఎర్రటి ఎండ ఉన్నది, మాకు కనీసం టెంట్ హౌస్లను ఇప్పించండి, మాకు నీళ్ళు ఇవ్వడానికి కూడా టెంట్ హౌస్ల ముందర